అంటే మా అమ్మ అన్నది సార్ నా దగ్గర నీ అవ్వ దగ్గర అని అన్నది సార్. అబద్ధం చెప్పొద్దు అన్నది సార్ మా అమ్మ. నా దగ్గర ఎందుకురా నా పిల్లని చేసుకుని నా దగ్గర అంటవారు నువ్వు అనగానే ఏం చేసి నువ్వు ఉరుకొచ్చి నా బిడ్డను ఎత్తుకున్నది మా అమ్మ. ఉరుకొచ్చి సీట్స్ రోడ్డు మీద నువ్వుకెత్తారు. ఈ భుజం కొట్టుకుపోయింది, ఇక్కడ కొట్టుకుపోయింది. మా అమ్మకు కొట్టుకుపోయినాక వాళ్ళందరూ మంది కూడి ఏంది మరి గిట్లా అయ్యో ఇప్పుడు తీసుకుపోమని వాళ్ళే గిట్లా చేసిరని నేను కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలే. నేను 4 రోజులు మంచిగా ఉండకపోతే మళ్ళీ ఇదంతా లొల్లి ఇట్లా అయిపోయాయి కదా అనుకుని సైలెంట్గా ఇంట్లోనే ఉన్నా సార్. ఉంటే మా తాత వచ్చి నీ తల్లిని కొట్టినాక నువ్వు ఎట్లా ఉంటావు ఇంట్లో అని నన్ను నూకేసుకొని పోయింది సార్. అట్లా అయింది. అట్లా అయినాక మళ్ళీ పెద్ద మనుషులలో కలిసినాక మాట్లాడుకున్నాక పోయి యాకబు మీరు వాళ్ళు తప్పు ఆ పిల్లది ఏం లేదు కదా పోయి నీ భార్య నువ్వు తీసుకొచ్చుకోండి నేను పోను సార్ వాళ్ళ ఇంటికి పోను. నేను వాళ్ళ ఇంటికి పోను. ఇక తిట్టిన కాడికి తిట్టిండు ఆయన కాడికి అయిపోయినాయి. నేను వాళ్ళ ఇంటికి పోను అంటాడు. అటుగా పోనంటే మా అమ్మలో చేసారు పంచాయతీ చేసారు. సపరేట్గా ఇంటికి వచ్చినాక రానన్నాడు బిడ్డ ఆయన వచ్చి తీసుకోపోను అన్నాడు అని వీళ్ళని. సరే అమ్మ మరి మీరు చేనుకాడికి పోతున్నాం పోన్రీగా నేను ఇంటికన్నా అప్పటికి చిన్న పాపే ఇంటికన్నా ఉంటాయి కదమ్మా మీరు పోన్రీ అని నేను అన్నా సార్. అనగానే మా అమ్మ మా అన్న పిండి బస్సు తీసుకొని చేనుకాడి వేరు సార్. ఈయన వచ్చిండు. వాళ్ళందరూ ఇంటికి వచ్చినాక వీళ్ళ పాలలందరూ ఎందుకు పోవరా నువ్వు వాళ్ళు పంచాది నువ్వే తిడతావు నువ్వే ఎందుకు పోవని వాళ్ళందరూ తిట్టంగానే ఇక ఈయన వచ్చిండు. ఏదో అది బాధ మీద వచ్చిండు మా ఇంటికి రావడం. వచ్చి మమత పోదందా అని అన్నాడు. అంటే నేను అన్నా కదా సరే పెద్ద మనుషుల్లో రానన్నమాట ఇప్పుడు వచ్చినాము మరి అమ్మాయి నాన్న ఇవ్వలే అమ్మ అన్న లేడు అమ్మ లేదు ఇంటికాడ అమ్మ వచ్చినాక పోదంతి అని నేను అంటే అవసరం లేదు నువ్వు రా అనగానే మా నాన్న అప్పటికి పెద్ద మనుషుల్లో పోయినా సార్ కొంచెం తాగొచ్చి ఏమున్నది అని వచ్చినావు నా బిడ్డను అన్ని ఇన్సార్ట్గా మాట్లాడినావు ఇక ఏమున్నది నీకు నా బిడ్డ తింది అన్నీ తెచ్చినావు ఏం లేదు కదా కాళ్ళు పుస్తున్నది కదా తీసుకొని పొమ్మన్నాడు సార్. అబద్ధం చెప్పొద్దు పుస్తున్నది కదా తీసుకొని పొమ్మన్నాడు సార్. అనగానే ఈయన సపరేలేదు సార్. సపరేకుంటే పుస్తనే ఎందుకు అనుకొని ఈయన సపరేలేదు సార్. సపరేకుంటే నేను పుస్తకం నీకేం పని ఒక లొల్లి పెట్టకు నువ్వు సపరేట్ ఆయన వచ్చిండు కదా ఆయనకు నేను సమాధానం చెప్తే ఊకో అంటే మీరు లొల్లిలు అయినాయి కదా బిడ్డ నువ్వు సపరేట్ ఊకో అమ్మని నాన్న కోపం చేసిన నాన్న ఊకున్నాడు సార్.